ఏంటి మూవీకి సంబంధించి కనీసం ప్రమోషనల్ మెటీరియల్స్ కానీ ఒక పోస్టర్ కానీ రిలీజ్ చేయట్లేదు వైఆర్ఎఫ్ అని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా. దాంతో ఫిల్మ్ మీద హైప్ అలా డౌన్ అవుతూ ఉంది. ఏదైనా రిలీజ్ చేస్తేనే కదా హైప్ అవుతుందని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ముందుగా దాని థంబ్నెయిల్ చూసి షాక్ అయ్యాను. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలా బెటర్ గా వస్తున్నాయి, ఇదేంటిది అని చెప్పి. ఆ తర్వాత ఓపెన్ చేశాక టీవీలోని కొన్ని ఫ్రేమ్స్ అయితే విజువల్స్ సరిగ్గా కనిపించట్లే. ఏంటి అని రిపీట్ వేస్తే ప్రాబ్లం నా టీవీలో కాదు, ఫిల్మ్ యొక్క విఎఫ్ఎక్స్లోనే అర్థమైంది. అఫ్ కోర్స్ వైఆర్ఎఫ్ వాళ్ళు వార్ ఫిల్మ్ యొక్క ఫస్ట్ టీజర్ టైంలోని పఠాన్ యొక్క ఫస్ట్ టీజర్ అనే కాదు, ఫిల్మ్లో కూడా విఎఫ్ఎక్స్ ఫాల్ట్స్ చాలా ఉంటాయి. బట్ టైగర్ 3లో అయితే విఎఫ్ఎక్స్ బాగా డెవలప్ చేశారు, బాగున్నాయి చూడడానికి. బట్ వార్ 2లో మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు, విజువల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక దాని తర్వాత ఎన్టీఆర్ గారి ఆ డైలాగ్ డెలివరీ. ఎన్టీఆర్ గారు యాంటీ హీరోగా విలన్ గా కనిపించబోతున్నారని మనకు తెలిసిందే. టైగర్ 3 క్రెడిట్స్ లోనే ఆ వార్నింగ్ హింట్ అయితే ఇచ్చేశారు. సో ఆ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు, మంచి స్కోప్ ఉంటుందా? అండ్ రీసెంట్ గా స్పై యూనివర్స్ లోని జిమ్ లాంటి విలన్ క్యారెక్టర్ తర్వాత అంతకన్నా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేయగలరు, చాలా అద్భుతమైన యాక్టర్ అనే వైబ్ అయితే ఉంది. బట్ ఈ లుక్ చూసిన తర్వాత ఏ యాంగిల్లో కూడా విలన్ యాంటీ హీరో హృతిక్ రోషన్ కి కాంపిటీషనా అనే ఫీల్ రాలేదు. అంటే హృతిక్ రోషన్ ఎదుర్కోబోయే ఆ పవర్ఫుల్ థ్రెట్, ఆ పవర్ఫుల్ ఫీల్ ఎక్కడ కూడా లుక్లో రాలేదు. మొన్న జిప్టో ఏడాదో చేసినట్టున్నారు, సేమ్ అదే లుక్. అసలు ఏ యాంగిల్లో కూడా ఇది ఒక హీరోయిక్ లుక్లో అనిపించట్లేదు, యాంటీ హీరో విలన్ లుక్ లా కూడా అనిపించట్లేదు. పఠాన్ లో జిమ్ క్యారెక్టర్ కేవలం ఎస్ఆర్కే గారి పఠాన్ క్యారెక్టర్ ని డామినేట్ చేయడం మాత్రమే కాకుండా ఆ క్యారెక్టర్ యొక్క టాటూస్ గానీ, ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్ గానీ, ఐడియాలజీ గానీ, మోటివ్ గానీ, టెర్రరిస్ట్ తో నెగోషియేట్ చేయనన్న కల్నల్ లూత్రా తోటి ఒక పవర్ఫుల్ థ్రెట్ ని, అల్టిమేటం ని అందించడం, ఇలాంటి ఫీల్ ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్ లో కనిపిస్తుందనే వైబ్ రాలేదు. ఎందుకంటే కేవలం లుక్స్ అండ్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ కి సంబంధించి డైలాగ్స్ ని కూడా రివీల్ చేశారు. అంటే టిపికల్ గా ఒక విలన్ హీరోకి వార్నింగ్ ఇస్తున్నట్టు, ఎంతవరకు నువ్వు సూపర్ గా హ్యాపీగా బెస్ట్ లో ఉన్నావు, కానీ నేను రాబోతున్నాను కాబట్టి ఇక నీ లైఫ్ లో అంతా కూడా అతలాకుతలం అవబోతున్నట్టు, ఇలాంటి వార్నింగ్స్ చాలా సార్లే మనం వింటాం కదా విలన్ నుండి టిపికల్ గా. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కావాలనే కబీర్ క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తున్నట్టు, రివెంజ్ కోసం అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా రా ఏజెంట్స్ లో బెస్ట్ ఏజెంట్ గా ఇండియాలోని టాప్ ప్లేస్ లో ఉన్నావు, కానీ ఇక నుండి ఉండలేవు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇచ్చిన మిషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగావు, కానీ ఇక మీద చేయలేవు. ఎందుకంటే ఈసారి ఇచ్చే మిషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయనివ్వకుండా ఎన్టీఆర్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అవి ఫెయిల్ అయ్యేలాగా చేయడం ఆయన మెయిన్ ప్లాన్ అన్నట్టు. డైలాగ్స్ అయితే ఎగ్జాక్ట్ గా అలానే ఉన్నాయి టీజర్ లోని. కానీ ఇంతకు ముందు టైగర్ 3 క్రెడిట్స్ లో అయితే మాత్రం ఈ విధంగా లేదు వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేది. ఎందుకంటే కల్నల్ లూత్రా కబీర్ కి ఇచ్చిన కొత్త మిషన్, కానీ ఇక్కడ అలా కాదు. ఎన్టీఆర్ గారు కావాలని కబీర్ కోసం వచ్చి కబీర్ ని కావాలని కొలాప్స్ అవ్వాలి, డ్యామేజ్ అవ్వాలి, తన కెరీర్ డిస్ట్రాయ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఇన్సిడెంట్ వల్ల మాత్రమే ఈ రివెంజ్ అని చెప్తే చెప్పు తీసుకుని కొడతారు. ఎందుకంటే ఒకసారి అంటే అలాంటి విలన్ క్యారెక్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే ఒప్పుకుంటారు, కానీ ప్రతిసారి కూడా విలన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒకప్పుడు మంచివాడు అన్యాయం జరగడం వల్లనే చెడ్డగా విలన్ గా మారడని ప్రతిసారి కూడా విలన్ క్యారెక్టర్ ని ఒకేలాగా పెడితే ఆడియన్స్ అస్సలు చూడలేరు, థియేటర్స్ నుండి బయటకు వెళ్ళిపోతారు. ఈవెన్ జిమ్ క్యారెక్టర్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన ఇన్సిడెంట్ కూడా కొన్నిసార్లు ఇంతకు ముందు చూసినవే, మరీ ఫ్రెష్ అండ్ యూనిక్ కాదు. కాకపోతే అప్పుడప్పుడు వాడేవారు రేర్ గా, కానీ అవుట్ఫిట్ ఎక్స్ లాంటి ఒక పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయడం, ఫ్లాష్ బ్యాక్ లో తనకు జరిగింది కన్విన్సింగ్ గా ఎమోషనల్ గా చెప్పగలగడం, అండ్ ముఖ్యంగా హీరోకి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ డామినేషన్ అనే ఫీల్ రావడం. కానీ ఇక్కడ ఆ రేంజ్ లో రావాలి, లేకపోతే టీజర్ లో ఉన్న డల్నెస్ లానే ఫిల్మ్ లో కూడా ఉంటే కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఓన్లీ టీజర్ చూసి కంప్లీట్ గా సినిమాని జడ్జ్ చేయకూడదు, కానీ ఆ డైలాగ్స్ గానీ, ఆ ప్రెజెంటేషన్ గానీ ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ వచ్చింది. లుక్ లో గానీ, డైలాగ్స్ లో గానీ అంతా కూడా టిపికల్ గా రొటీన్ గా నార్మల్ వైబ్సే వచ్చాయి. కబీర్ని చూపిస్తున్నప్పుడు ఆ ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్వాట్ ఫైట్ కానీ, ఆ లుక్ కానీ, బైషెప్స్ కానీ, కంప్లీట్గా వార్లో చూపించిన ఆ బైషెప్స్ ఫీల్ రావడం కానీ, ఇక్కడ బియర్డ్తో ఈ లుక్ కానీ, గ్రీక్ గాడ్ అని ఈయన్ని ఇందుకే పిలుస్తారా అనే ఫీల్ వచ్చింది. అంటే కేవలం ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నారు, ఒక్క డైలాగ్ కూడా లేదు, గూస్ బంప్స్ అదిరిపోయే స్క్రీన్ ప్రెసెన్స్ అనే ఫీల్ ఇచ్చింది ఆ లుక్. అలాంటి లుక్నే డిజైన్ చేయాల్సింది ఎన్టీఆర్ గారికి కూడా. బట్ కియారా అద్వానీ కూడా చాలా డామినేట్ చేసిందని చెప్పాలి టీజర్ లోని. ఇన్ఫాక్ట్ ఆమె లుక్ కూడా బాగుంది. స్పై యూనివర్స్ లో చాలా మందికి ఫేవరెట్ లేడీస్ స్పై అంటే అది కత్రినా కైఫ్ యొక్క జోయానే. ఇప్పుడు కియారా అద్వానీ కూడా టాప్ ప్లేస్ లో డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఫైనల్ గా డైలాగ్ డెలివరీ. రీసెంట్ గా ఎన్టీఆర్ గారు చాలా ఫిల్మ్స్ లో ఈ టైప్ లో బేస్ ని మెయింటైన్ చేస్తూ లాంగ్ లెంత్ లో చెప్పే డైలాగ్ డెలివరీ చాలా ఫిల్మ్స్ లో మనం చూస్తున్నాం. సేమ్ అదే వైబ్స్ ఇక్కడ కూడా వచ్చాయి. ఇంకొక కొత్త క్యారెక్టర్ యొక్క డైలాగ్ డెలివరీ అనే ఫీల్ రాలేదు. మొన్న సేమ్ ఈ టోన్ లోనే ఏదో ఫిల్మ్ కి టీజర్ డబ్బింగ్ కూడా చెప్పినట్టున్నారు, సేమ్ ఆ వైబ్సే వచ్చాయి. ఒకవేళ విలన్ వార్నింగ్ ఇవ్వాలి ఆ టైప్ లో పెట్టాలనుకుంటే జోకర్ టైప్ లో సోషోపాత్ గా, సైకోపాత్ గా, కేయోటిక్ గా అతను చేయబోతున్న ప్లాన్స్ ఏమీ మనకి అర్థం కావట్లేదు అన్నట్టు భయంకరంగా డిఫరెంట్ టోన్ లో కూడా ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ ఉంటూ, అండ్ ఆ డైలాగ్స్ కూడా అంతే యూనిక్ గా, పవర్ఫుల్ గా, టెరిఫైయింగ్ గా ఉంటే
అమ్మో ఒక పవర్ఫుల్ విలన్ థ్రెట్ అనే ఫీల్ మనకి వచ్చుండేది. లైక్ జోకర్ టైప్ లో, సైకోపాతిక్ గా ఆ టైప్ లో. లేదంటే విలన్ డైలాగ్స్ లేకుండా కేవలం ఒక ప్రోమోని రిలీజ్ చేయాల్సిందే. బర్త్డే సందర్భంగా విలన్ ఎంత పవర్ఫుల్, ఎలాంటి ప్రమాదాన్ని మనం ఫేస్ చేయబోతున్నామో ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. చాలా తెలివైన విలన్, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిడిక్టబుల్ ఎలాంటి థ్రెట్ ని కబీర్ ఫేస్ చేయబోతున్నాడో అసలు గెస్ట్ చేయలేం. కానీ చాలా పవర్ఫుల్ గా, ప్రమాదకరంగా, టెరిఫైయింగ్ గా ఉండేలాగా ఉంది అన్నట్టు టీజర్ డైలాగ్స్ ని కానీ ఆ విధంగా కట్ చేసినా కూడా ఆ టెరిఫైయింగ్ విలన్ వైబ్స్ అయితే వచ్చుండేవి టీజర్ లో. కానీ టిపికల్ గా రొటీన్ గా ఒక విలన్ వార్నింగ్ ఇస్తున్నట్టు నార్మల్ లుక్ తో దింపారు. అండ్ సగం వర్క్ అయిన విఎఫ్ఎక్స్ షాట్స్ ని టీజర్స్ లో ఎందుకు పెడతారో తెలియదు. అలాంటి షాట్స్ ని పెట్టడం వలన హైప్ కిల్లింగ్ కి ఎక్కువ దారి అవుతుంది అనమాట. ఈవెన్ ఈ యాక్షన్ సెట్ పీసెస్ కూడా అంత జా డ్రాపింగ్ గా, గూస్ బంప్స్ అనే ఇలాంటి వైబ్స్ రాకుండా ఏమో ట్రోల్ మెటీరియల్ అవుతాయేమో అనే భయం కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని యాక్షన్ సెట్ పీసెస్ ఆల్రెడీ కూడా మనం వార్లోని, పఠాన్లో చూసేసిన ఫీల్ వచ్చాయి. ఫ్రెష్ యాక్షన్ సెట్ పీసెస్ ని డిజైన్ చేసిన అద్భుతమైన విజువల్స్ ఆ టేకింగ్ షాట్స్ అయిన టీజర్ లో పెడితే ఒకవేళ స్టోరీ, క్యారెక్టర్స్ డిసప్పాయింట్ చేసిన విజువల్స్ గురించి, టేకింగ్ గురించి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి అయినా వెళ్ళాలి అనే హైప్ వస్తుంది కదా. దాదాపుగా 5-6 months ముందే కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ కి టీజర్స్ వస్తాయి. కొన్ని ఫిల్మ్స్ కి 1 year ముందే వస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్ గా జరుపుకొని అంతా వర్క్ అయ్యాక అప్పుడు పర్ఫెక్ట్ మార్కెటింగ్ కి తగ్గట్టు టీజర్ ని రిలీజ్ చేస్తే హైప్ పర్ఫెక్ట్ గా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మేకింగ్ లో ఎప్పుడు కూడా వెనకబడుతున్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు కూడా డిలేస్ అవుతూనే ఉంటాయి. ప్రాపర్ గా వాళ్ళు దాదాపుగా 1 year టైం పోస్ట్ ప్రొడక్షన్ కి ఇస్తారు. ఇక్కడ 600-700 crores పెడితే గానీ డీసెంట్ విఎఫ్ఎక్స్ అనే ఫీల్ లాంటి టేకింగ్ రావట్లేదు అనమాట. ఇక మిగతా ఫిలిమ్స్ అంటే ఓకే, ఫైటర్, బ్రహ్మాస్త్ర గానీ ఇవి 250-300 crores లోనే విఎఫ్ఎక్స్ బాగానే ఉంటున్నాయి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ప్రెసెంట్ ఇండియాలోని స్పై యూనివర్స్ అనేది బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ అనమాట. ఫారెన్ లోని పఠాన్ ఫిలిం ఆ రేంజ్ రికార్డ్స్ పెట్టిన తర్వాత ఫారెన్ ఆడియన్స్ ని, ఇంటర్నేషనల్ టేకింగ్ ని వీళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుని ఫోకస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంటి అవుట్పుట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ ట్రైలర్ చూసి జడ్జ్ చేయొద్దు అని మీరు చెప్పకండి. ఎవరైనా ఫారెన్ ఆడియన్స్ కానీ ఎవరైనా సరే ముందు చూసేది టీజర్ ఆర్ ట్రైలర్నే. అందులోని విఎఫ్ఎక్స్ అలా ఉంటే ఇక సినిమా చూసే ధైర్యం ఎవరు కూడా చేయరు. పైగా ఈ జానరా ఫారెన్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయొచ్చు. సో మంచి రైటర్ తోటి, సిద్ధార్థానంద్ డైరెక్షన్ తోటి మంచి విఎఫ్ఎక్స్ తో ఫోకస్ చేసి ఒక మంచి స్పై యూనివర్స్ ఫిల్మ్ ని ఇంటర్నేషనల్ గా కూడా టార్గెట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మ్యాలక్ యూనివర్స్, హారర్ యూనివర్స్ నైనా చూసి స్పై యూనివర్స్ వాళ్ళు సిగ్గు తెరుచుకోవాలి. వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు, లో బడ్జెట్ లో హై లెవెల్ కు వెళ్తున్నారని. బట్ ఎనీవే ఈ టీజర్ తో నా హైప్ అయితే కంప్లీట్ గా లో లెవెల్లో, 0 లెవెల్లో పెట్టుకుంటా. ఇండియన్ ఫిల్మ్స్ మీద ఓవర్ హైప్ పెట్టుకోకూడదని చెప్పి కొన్ని ఫిల్మ్స్ అలా నన్ను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా తగ్ లైఫ్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చూస్తున్న ఫిలిం టీజర్ కట్ చూసిన తర్వాత కొద్దిగా హైప్ డౌన్ చేసుకుంటేనే బెటర్ అనే ఫీల్ వచ్చింది. అండ్ కూలీ కూడా లియో లాగా లోకేష్ కనగరాజ్ గారు డిసప్పాయింట్ చేయాలని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుద్దో. మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ అయితే టీజర్ చూసాక నా హైప్ అయితే, నా హోప్స్ అయితే ఈ ఫిలిం మీద అది. అండ్ నాకు అర్థమైన స్టోరీ అండ్ క్యారెక్టర్ కూడా ఇది. మీకైతే కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటా. ఇంకా నాకు హైప్ ఉండే కొన్ని ఇండియన్ ఫిల్మ్స్ అంటే అది దురంధర్ గానీ, గూఢాచారి 2 గానీ మేబీ ఇవేనా సర్ప్రైజ్ చేస్తాయి అనుకుంటున్నాను, డిసప్పాయింట్ చేయకుండా. చూద్దాం మరి. ఎనీవే మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రేకనింగ్ 3వ సారి చూసి ఈ డిసప్పాయింట్మెంట్ ని మర్చిపోయేలాగా చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా జురాసిక్ వరల్డ్ యొక్క రీబర్త్ ట్రైలర్ కూడా కొత్తది రాబోతుంది. సో మరి మన ఫిలిం లవర్స్ కి హాలీవుడ్ డే కాపాడాలి ఈ సమ్మర్ గానీ, ఈ ఇయర్ గానీ. చూద్దాం మరి. అప్కమింగ్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ న్యూస్ అప్డేట్ కూడా రేపు అప్లోడ్ చేస్తాను. తర్వాత ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా జురాసిక్ వరల్డ్ రీబర్త్ ది. ఈ వీడియో అయితే మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.